అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఇదైతే మండే వ్లాగ్ అనమాట. చాలా డేస్ 4-5 డేస్ అయిపోయింది ఇప్పుడు వ్లాగ్ పెడుతున్నా. సో మండే అయితే హొస్సా రోడ్లో ఎంత ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ ఏమో కానీ జనాలు అయితే ఎంతమంది ఉన్నారు, ఎంత రష్ ఉన్నారు చూసేయండి. ఫస్ట్ టైం అలా చూసేసరికి నాకు చాలా అంటే చాలా షాక్ అయిందనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి. సో అలా చాలాసేపు వెయిట్ చేశాను బస్ కోసము. బట్ ఫైనల్గా ఏదో ఒకటి బస్సు వచ్చింది, నా బస్సులో అయితే వెళ్ళిపోయాను అనమాట. చాలా రష్ కూడా ఉన్నింది మండే కాబట్టి. అక్కడ నుంచి ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళినాక ఎలక్ట్రానిక్ సిటీలో అంత ట్రాఫిక్ అయితే లేదు. ట్రాఫిక్ అంటే రష్ అనేది కూడా లేదు, చాలా ఫ్రీ ఉండింది బస్సు కూడా. సో అలా వచ్చేసాను అనమాట. నేను కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది. లేట్ అయినా బట్ పర్వాలేదు, పర్మిషన్ తీసుకున్నా కాబట్టి నేను ఇంకా ప్రాబ్లమ్ లేదని చెప్పి నిదానంగా వెళ్ళిపోయా. బస్సులో కూర్చుంటే చాలా అంటే చాలా బోరింగ్ అనిపించేసింది నాకైతే. సో అలా అక్కడ బెట్టదాసనపురం దగ్గర వచ్చేసరికి 3 బస్సులు అయితే తగులుకొనేసినాయి అనమాట. ఇలా 3 బస్సులు తగులుకుంటే నేనైతే వీడియో తీస్తున్నా, అందరూ కూర్చొని చూస్తుంటే. ఇంకా అక్కడైతే ఏదో ప్రోగ్రామ్ అనుకుంటా, ఇలా డెకరేట్ అనేది చేస్తున్నారు అందరూ. సో అలా వీడియో తీసుకొని ఇదైతే సాయంత్రం వీడియో అనమాట. సాయంత్రం ఇలా వచ్చేటప్పుడు లైట్స్ అంతే ఆన్లో ఉన్నిందనమాట. లైట్స్ అంతా వేశారు కాబట్టి అలా డెకరేషన్ చూస్తూ వీడియో తీసుకుంటూ నేనైతే వచ్చేసాను. ఇంకా మండే అండ్ ఫ్రైడే వచ్చిందంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఎంత ఇరిటేట్ అవుతుందో అంత కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది అనమాట నాకైతే. ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ వచ్చి అక్కడ దిగి బస్ ఎక్కి వెళ్ళేసరికి చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోయింది అండ్ చాలా లేట్ కూడా అయిపోయింది. నాకు చాలా బాడీ పెయిన్స్ కూడా వచ్చేసింది. మండే వచ్చిందంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ సీట్ ఉండదు కూర్చోవడానికి. నిలుచుకొని మనము వెళ్ళాలి, ఇంకా ట్రావెల్ చేయాలి కాబట్టి అవ్వదు. అలా నేను చాలా టైర్డ్ అయ్యా ఆ రోజైతే. ఇంకా వీడియోస్ పెట్టలే రీజన్ కూడా నేను కొంచెం ఊరికి వెళ్ళిపోయా కాబట్టి ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయా. ఎలక్ట్రానిక్స్ అయితే నైట్ వ్యూ అంటే చాలా బాగనిపించింది నాకైతే. చూసినా కదా ఎంత బాగా అనిపిస్తుందో. అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి లైట్స్ ఆన్ చేసుకుంటూ, ఆ కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగా అనిపిస్తుంది ఎలక్ట్రానిక్ సిటీది. సో చాలా క్లీన్గా కూడా ఉందన్నమాట, చాలా డీసెంట్గా అనిపించింది, సైలెంట్గా కూడా ఉంది. ఎక్కువ బస్సెస్ ఉంటే మాత్రమే సౌండ్ ఎక్కువ వస్తుంది హార్న్స్ది. ఇంకా ఎక్కువ బస్సెస్ లేవు కాబట్టి సౌండ్ కూడా లేకుండా ఉండింది. ఇంకా నేను నడుచుకుంటూ రోడ్ అయితే క్రాస్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా రోడ్ క్రాస్ చేసుకొచ్చాక కూడా వీడియో తీసాను. చూస్తున్నాయి కదా మెట్రో అయితే ఇది. సో ఇంకా ఈ సైడ్ అయితే వచ్చాను బస్ కోసము. బస్ అయితే ఎక్కేసాను కానీ బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ అనిపించేసింది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఏంటి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.